హాయ్ ఫ్రెండ్స్! ఈ కథ జువాన్ అనే ఒక పేద, కష్టపడే యువకుడితో మొదలవుతుంది. అతను ఉంటున్న అపార్ట్మెంట్‌కు అద్దె కూడా కట్టలేని దీనస్థితిలో ఉంటాడు. వృత్తిరీత్యా అతను ఒక ఆర్టిస్ట్. అతని ఆర్ట్ వల్ల కొద్దో గొప్ప డబ్బులు వస్తున్నా అది ఏమాత్రం సరిపోదు. కథ మొదలవగానే అతను రోడ్డు పక్కన కూర్చుని ఒక అందమైన అమ్మాయి చిత్రాన్ని గీస్తూ కనిపిస్తాడు. అది పూర్తయ్యాక ఆ కళాఖండాన్ని చూసి ఆమె ఆశ్చర్యపోతుంది. కానీ జువాన్ మరో పెయింటింగ్ మొదలుపెట్టేలోపే అక్కడికి ఒక లగ్జరీ కారు వచ్చి ఆగుతుంది. అందులో ఈ ఊరిలోనే అత్యంత ధనవంతుడైన వ్యక్తి ఉంటాడు. జువాన్‌కు షాక్ ఏంటంటే ఆ వ్యక్తితో పాటు ఉన్నది మరెవరో కాదు, జువాన్ మాజీ ప్రియురాలు. ఆ ధనవంతుడు కావాలనే ఆమె ముందు జువాన్‌ను అవమానిస్తాడు. అతని మీద డబ్బు కట్టలు విసిరేస్తాడు. "ఇదిగో తీసుకో. నీ రోజంతా సంపాదించడానికి ఇది సరిపోతుంది" అని ఎగతాళి చేసి నవ్వి వెళ్ళిపోతాడు. అవమానంతో ఒంటి మీద సరైన బట్టలు కూడా లేకుండా జువాన్ తన సామాను సర్దుకొని తన పాతకాలపు కారు దగ్గరికి వెళ్తాడు. నిజం చెప్పాలంటే అతని కారును నడుపుతున్నాడో లేక ఆ కారే అతన్ని లాక్కెళ్తుందో చెప్పడం కష్టం. ఆ తర్వాత జువాన్ తన ఊరికి తిరిగి వస్తాడు. ఆ ఊరంతా కళాకారులు, ఆర్ట్ గ్యాలరీలు, పెయింటర్ల ఇళ్లతో నిండి ఉంటుంది. అయితే ఇంటికి వెళ్లే దారిలో అతనికి ఇంటి ఓనర్ ఎదురవుతాడు. పెండింగ్‌లో ఉన్న అద్దె వెంటనే కట్టమని డిమాండ్ చేస్తాడు. విసుగొచ్చిన జువాన్ అద్దె డబ్బును అతని ముఖం మీదకు విసురుతాడు. అతను వెళ్ళకముందే ఆ ఓనర్, "ఇది కేవలం పోయిన నెలది మాత్రమే. ఈ నెల అద్దె ఇంకా బాకీ ఉంది" అంటాడు. దీనికి జువాన్ తర్వాత ఇస్తాలే అని నిర్లక్ష్యంగా సమాధానమిస్తాడు. దీంతో కోపమొచ్చిన ఓనర్ అతనిపై వాటర్ బాటిల్ విసురుతాడు. ఇప్పుడు జువాన్ దాన్ని తిరిగి విసురుతాడని మీరు అనుకుంటున్నారు కదా? కానే కాదు. మన హీరో చాలా మంచివాడు. ఆ బాటిల్‌ని తీసి తన దగ్గరున్న పాత బాటిళ్ల సంచిలో జాగ్రత్తగా పెట్టుకుంటాడు. అతను ప్రతి నెల చివర్లో ప్లాస్టిక్ బాటిళ్లను అమ్మి డబ్బు సంపాదిస్తాడు. అది చూసి ఓనర్, "ఇదేరా పేదవాడి లాజిక్" అంటూ ప్లాస్టిక్ డబ్బాలు ఏరుకోవడాన్ని చూసి హేళన చేస్తాడు. అయితే ఈ పని చేసే వాళ్ళందరికీ మనం గౌరవం ఇవ్వాల్సిందే. తర్వాత జువాన్ తన కలల ఆర్ట్ గ్యాలరీకి వెళ్తాడు. ఎప్పటికైనా తన కళాఖండాలను అక్కడ ప్రదర్శించాలని అతనికి ఆశ. రోజులాగే గ్యాలరీ ఓనర్‌ను కలిసి తన పెయింటింగ్‌లను స్పాన్సర్ చేయమని అడుగుతాడు. చేతిలో కొంత డబ్బు కూడా పెడతాడు. కానీ ఆ ఓనర్ నవ్వి, "ఈ డబ్బుతో గోడపై ఒక చదరపు మీటర్ కూడా స్థలం కూడా రాదు" అని చెప్పి పైకి వెళ్ళిపోతాడు. జువాన్ అతని వెంటపడి తన పెయింటింగ్‌ని ప్రదర్శించమని బ్రతిమిలాడతాడు. దానికి ఆ ఓనర్ చల్లగా, "జువాన్, నీ ఆర్ట్ ఒక చెత్త" అంటాడు. జువాన్ తనను తాను సమర్థించుకుంటూ, "నేను చాలా మెరుగుపడ్డాను. నా గర్ల్ ఫ్రెండ్ టియాన్ కూడా నా ఆర్ట్‌కి ఇంప్రెస్ అయింది. కానీ ఒక విషయం మిత్రమా, టియాన్‌కు కళ్ళు కనపడవు. నిజం. నేను జోక్ చేయట్లేదు. చాలా ఏళ్ల క్రితం కంటి సమస్య వల్ల ఆమె తన చూపును కోల్పోయింది" అని చెప్తాడు. గ్యాలరీ ఓనర్ వెటకారంగా, "అంటే నీ గుడ్డి గర్ల్ ఫ్రెండ్ అభిప్రాయం మీద ఆధారపడుతున్నావా? నీకు పిచ్చెక్కినట్టుంది" అంటాడు. తర్వాత ఒక బంగాళదుంప పెయింటింగ్‌ని చూపిస్తూ, "ఇది చూడు. దీన్ని చూస్తేనే నాకు ఆకలేస్తుంది. అంత నిజంగా ఉంది" అని అంటాడు. దాంతో జువాన్ కుంగిపోయి ఏం చెప్పాలో తెలియక నిలబడిపోతాడు. ఇక టియాన్ విషయానికొస్తే ఆమెకు కళ్ళు కనపడవు కాబట్టి ఆమెకు దొరికిన ఏకైక ఉద్యోగం మసాజ్ థెరపిస్ట్. దురదృష్టవశాత్తు ఈ ఉద్యోగంలో ఆమెకు వేధింపులు ఎదురవుతూ ఉంటాయి. అక్కడ వాళ్ళు ఆమె అంధత్వాన్ని ఆసరాగా తీసుకొని అసభ్యంగా ప్రవర్తిస్తుంటారు. ఒక వ్యక్తి ఆమెను వేధిస్తుండగా పట్టుకుంటాడు. వెంటనే వాడికి బుద్ధి చెప్పి వాళ్ళు ఆమెతో ఎలా ప్రవర్తించారో సరిగ్గా అలాగే వాడితో ప్రవర్తించి ప్రతీకారం తీర్చుకుంటాడు. ఇప్పుడు తెలుస్తుందా ఆ అమ్మాయి పడ్డ బాధేంటో అని వాళ్ళని అడుగుతాడు. వాళ్ళు పశ్చాత్తాపడతారని అతను అనుకుంటే వాళ్ళంతా కలిసి జువాన్‌పై దాడి చేసి చితకబాదుతారు. ఆ దెబ్బల తర్వాత జువాన్, టియాన్ అపార్ట్మెంట్‌కి వెళ్తారు. అక్కడ ఆమె అతని గాయాలకు మందు రాస్తుంది. జువాన్ గొప్పలకు పోతూ వాళ్ళందరినీ దయ లేకుండా చితకబాదేశాను అని చెప్తాడు. దాడి చేసిన వాళ్ళ అరుపులు విన్న టియాన్, "అవును, వాళ్ళు దెబ్బలకి నొప్పితో అరుస్తున్న శబ్దాలు నేను విన్నాను" అంటుంది. పాపం అరిచింది జువానే అని ఆమెకు తెలియదు. తర్వాత జువాన్ ఆమెకు ఒక బహుమతి ఇచ్చి ఆశ్చర్యపరుస్తాడు. అది ఒక జత బూట్లు. అవి ఆమెకు చాలా నచ్చుతాయి. ఇద్దరూ కలిసి కాసేపు డాన్స్ చేస్తారు. జువాన్ ఆమెకు కిస్ ఇవ్వడానికి దగ్గరికి వెళ్తుండగా, "ఎందుకో అడగకండి. ఉన్నట్టుండి గదిలో ఇంకెవరో ఉన్న శబ్దం వినిపిస్తుంది. అక్కడెవరు అని అడుగుతుంది. జువాన్ వెంటనే, "ఏం లేదు. ఇల్లు ఖాళీ చేయించిన నా ఫ్రెండ్ ఒకడు నాతోనే ఉన్నాడు" అని కవర్ చేస్తాడు. తన ఫ్రెండ్‌ను కళ్ళు మూసుకోమని చెప్తాడు. కానీ టియాన్‌కు ఇబ్బందిగా అనిపించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏదో సాస్ తాగడానికి వెళ్తారు. వాళ్ళు ఎంతగా తాగుతారంటే స్పృహ తప్పి పడిపోతారు. అకస్మాత్తుగా వాళ్ళ పైన ఒక స్పేస్ షిప్ కనిపిస్తుంది. జువాన్ షాక్‌తో లేసి తన స్నేహితుడిని లేపడానికి ప్రయత్నిస్తాడు. కానీ వాడు గాఢ నిద్రలో ఉంటాడు. ఆ స్పేస్ షిప్ వాళ్ళ ఏరియా పైనే గాలిలో తేలుతూ ఉంటుంది. జువాన్ ఆ స్పేస్ షిప్ నుంచి ఒక అమ్మాయి దిగడం చూస్తాడు. ఆమె ఒక కార్టూన్ క్యారెక్టర్ లాగా ఉంటుంది. ఆమెతో పాటు కిందికి వచ్చిన మరో ఇద్దరి వైపు చేయి చూపిస్తుంది. వాళ్ళు ఆ ప్రాంతానికి బొమ్మలు గీయడానికి వచ్చినట్లు అనిపిస్తుంది.
జువాన్ వాళ్ళను ఫోటో తీయడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆ తెలివి తక్కువోడు ఫ్లాష్ ఆన్ చేసి ఉండడం మర్చిపోతాడు. దాంతో ఆ ఏలియన్స్ అతన్ని చూసేసి వాళ్ళ షిప్‌తో పాటు క్షణాల్లో మాయమైపోతారు. కానీ వాళ్ళు వెళ్ళిపోతూ కింద ఏదో పడేశారని జువాన్ గమనిస్తాడు. అక్కడికి వెళ్లి చూస్తే అదొక పెన్. తను ఒక ఆర్టిస్ట్ కాబట్టి దాన్ని తీసుకొని నిద్రపోతాడు. మరుసటి రోజు ఉదయం జువాన్ రాత్రి జరిగిందంతా గుర్తు చేసుకొని వణికిపోతూ నిద్రలేస్తాడు. అతని స్నేహితుడు అతన్ని చూసి "ఏరా చచ్చావా లేక నిద్రపోతున్నావా" అని జోక్ చేస్తాడు. జువాన్ రూఫ్ టాప్ పై జరిగిందంతా చెప్పడం మొదలు పెడతాడు. ఆశ్చర్యంగా అతని స్నేహితుడు జువాన్ చెప్పబోయే విషయాలను ముందే చెప్పడం మొదలు పెడతాడు. జువాన్ ఆశ్చర్యపోయి బహుశా తన స్నేహితుడు కూడా చూశాడేమో అనుకుంటాడు. కానీ అతని స్నేహితుడు జువాన్ నిద్రలో ఆ విషయాలన్నీ కలవరించాడని చెప్తాడు. నిద్రపోయే ముందు జువాన్ ఆ ముగ్గురు ఏలియన్స్ బొమ్మను కూడా గీశాడని తెలుస్తుంది. తన స్నేహితుడు తనను నమ్మడని ఆశ వదులుకున్న జువాన్ రోడ్డు మీద జనాల బొమ్మలు గీయడానికి బయలుదేరతాడు. అతను పెయింటింగ్ వేస్తుండగా రంగు మారిపోతుంది. అతను వేరే రంగు కోసం వెతుకుతాడు. కానీ సరైనది దొరకదు. అప్పుడు అతనికి రాత్రి దొరికిన ఏలియన్ పెన్ కనిపిస్తుంది. పెయింటింగ్‌ని పూర్తి చేయడానికి దాన్ని వాడాలని నిర్ణయించుకుంటాడు. మొదట దాన్ని వేరే పేపర్‌పై గీసి ప్రయత్నిస్తాడు. అకస్మాత్తుగా అతను గీసిన బొమ్మ నిజంగా మారిపోతుంది. అతను షాక్‌లో ఉండిపోతాడు. జరిగిందేంటో నిర్ధారించుకోవడానికి ఒక యాపిల్ బొమ్మ గీస్తాడు. మళ్ళీ అది నిజంగా మారుతుంది. ఆనందంతో అతను ఆ యాపిల్‌ని తింటాడు. అది నిజమైన యాపిలే. ఉత్సాహంతో యాపిల్‌ను జేబులో పెట్టుకొని తన స్నేహితుడికి అంతా చెప్పడానికి పరిగెడతాడు. యాపిల్ ముక్కను చూపించి తను దాన్ని గీశానని, అది ప్రాణం పోసుకుందని వివరిస్తాడు. కానీ ఎప్పటిలాగే అతని స్నేహితుడు నమ్మడు. మిగిలిన యాపిల్ ముక్కను తిని "ఏం పిచ్చివాగుడు వాగుతున్నావు? పోయి హాస్పిటల్లో చెక్ చేయించుకో" అంటాడు. నిరూపించడం కోసం జువాన్ తన స్నేహితుడు అడిగినట్లే ఒక బంగారు బిస్కెట్‌ని గీస్తాడు. కానీ ఆశ్చర్యంగా ఆ బొమ్మ వెంటనే నిజంగా మారదు. అతని స్నేహితుడు ఎగతాళి చేసి ఆ పేపర్‌ని కిటికీలోంచి బయటకు విసిరేస్తాడు. అకస్మాత్తుగా ఒక ముసలాయన నొప్పితో అరవడం వినిపిస్తుంది. ఆ పేపర్ అతని తలకు తగిలి ఉంటుంది. ఆ ముసలాయన కిటికీలోంచి ఇటుకలు విసురుతున్నారని వాళ్ళని తిడతాడు. కానీ కింద పడి ఉన్న బంగారు బిస్కెట్‌ని చూసి దాన్ని తీసుకుని జేబులో వేసుకుని ఏమీ జరగనట్లు నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. అప్పుడు జువాన్ స్నేహితుడు చివరికి అతన్ని నమ్ముతాడు. ఇతను జువాన్‌తో ఇంకా పెద్ద బంగారు కడ్డీని గీయమంటాడు. జువాన్ గీస్తాడు. ఇద్దరూ ఆశ్చర్యపోతారు. వాళ్ళు చిన్న గదిలో ఉంటున్నారు కాబట్టి జువాన్ ఒక పెద్ద ప్యాలెస్ గీయాలని నిర్ణయించుకుంటాడు. అతను అలాగే గీస్తాడు. అంతే ఉన్నట్టుండి ఆ ప్యాలెస్ నగరం మధ్యలో ఎక్కడి నుంచో ప్రత్యక్షమవుతుంది. జనాలు చూసి షాక్ అవుతారు. కాసేపటికే పోలీసులు కూడా వస్తారు. వాళ్ళు కూడా అంతే అయోమయంలో ఉంటారు. "మేం 5 నిమిషాల క్రితమే ఇక్కడున్నాం. ఇంత త్వరగా దీన్ని ఎవరు కట్టారు" అని అడుగుతారు. పోలీసులు ప్యాలెస్ గేట్లు తెరవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు జువాన్ అతని స్నేహితుడు తాము పెద్ద తప్పు చేశామని గ్రహిస్తారు. జువాన్ ఆ బొమ్మను చెరపడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఎలాగో తెలియదు. అప్పుడే అతనికి పెన్ పై ఒక బటన్ కనిపిస్తుంది. ఆ బటన్ నొక్కితే తనకు నచ్చని ఏ బొమ్మనైనా చెరిపేయొచ్చని తెలుసుకుంటాడు. అతను దాన్ని నొక్కగానే ప్యాలెస్ అందరి కళ్ళ ముందే మాయమైపోతుంది. మరోసారి జనాల నోట మాట రాదు. తిరిగి గదికి వచ్చాక జువాన్ స్నేహితుడు "మనం డబ్బు గీయాలి. కనీసం 200 మిలియన్లు" అంటాడు. అతను స్వయంగా ఒక నెంబర్ గీస్తాడు. కానీ అది డబ్బుగా మారదు. కేవలం నంబర్‌గానే ఉండిపోతుంది. జువాన్ పెన్ తీసుకుని నైపుణ్యంగా నోట్ల కట్టలను గీస్తాడు. క్షణాల్లో ఆ గది మొత్తం డబ్బుతో నిండిపోయి వాళ్లను పూర్తిగా కప్పేస్తుంది. తర్వాత బిల్డింగ్ ఓనర్ వచ్చి బయట చెత్త పడేశారని ఆర్టిస్టులను తిడతాడు. ఒక అమ్మాయి సమాధానం చెప్పపోతే ఓనర్ "ఒక అబ్బాయితో వస్తావు, ఇంకో అబ్బాయితో వెళ్తావని" అరుస్తాడు. తర్వాత జువాన్‌కు కూడా క్లాస్ పీకడానికి పిలుస్తాడు. కానీ అకస్మాత్తుగా జువాన్ అతని స్నేహితుడు ధనవంతులు వేసుకునే బట్టలని వాళ్ళు అనుకుంటున్న విచిత్ర దుస్తుల్లో కనిపిస్తారు. ఊరందరి ముందు గొప్పలు పోతారు. జువాన్ పెద్ద మొత్తంలో డబ్బు తీసి ఓనర్‌తో "ఇదిగో రాబోయే 100 సంవత్సరాల అద్దె" అని చెప్తాడు. ఓనర్ షాక్ అవుతాడు. జువాన్‌కు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో అతనికి అర్థం కాదు. కానీ జువాన్ అక్కడితో ఆగడు. త్వరలోనే ఇరుగు పొరుగు వాళ్ళు అతన్ని 3 లగ్జరీ కార్లలో అతనికి జోకులు చెప్పి నవ్వించే అమ్మాయిలతో చూస్తారు. తను ఎప్పుడూ కనే కలల ప్యాలెస్‌ను కొనడానికి ఒక టాప్ రియల్ ఎస్టేట్ కంపెనీకి వెళ్తాడు. అక్కడ తన మాజీ ప్రియురాలు ఆమె కొత్త బాయ్ ఫ్రెండ్‌తో కనిపిస్తుంది. అతను ఆమెకు కేవలం $15 మిలియన్ల విల్లా కొనడానికి నిరాకరిస్తూ ఉంటాడు. జువాన్ సెక్రటరీ దగ్గరికి వెళ్లి నగరంలో అత్యంత ఖరీదైన ప్రాంతంలో 2 ప్యాలెస్లు కావాలని అడుగుతాడు. అతను డబ్బు తీసి తన మాజీ ప్రియురాలు ముందే రెండింటికి డబ్బు చెల్లిస్తాడు. అది చూసి ఆమె అతన్ని వదులుకున్నందుకు వెంటనే పశ్చాత్తాపడుతుంది. ఆ రాత్రి జువాన్ తన అందురాలైన ప్రియురాలు టియాన్ను ఆమె కోసం కొన్న కొత్త ప్యాలెస్ కు తీసుకెళ్లి ఆశ్చర్యపరుస్తాడు. తన ముందు ఏముందో ఊహించమని అడుగుతాడు. ఆమె 40 మిలియన్ల ప్యాలెస్, అందరూ నీ గురించి నవ్వుకుంటున్న వస్తువుల గురించే మాట్లాడుకుంటున్నారు అంటుంది. సర్ప్రైజ్ ప్లాన్ పాడైందని జువాన్ కొంచెం నిరాశపడ్డా వేడుకను కొనసాగిస్తాడు. అక్కడ అతిథులతో నిండిన ఒక హాల్ ఉంటుంది. వాళ్ళంతా టియాన్ కు కొత్త ప్యాలెస్ కోసం అభినందనలు తెలుపుతుంటారు. ఆమెకు కళ్ళు కనపడవు కాబట్టి
జువాన్ ఒక అమ్మాయిని పిలుస్తాడు. ఆమె పని షాండ్లియర్ల నుంచి ప్యాలెస్ అందం వరకు ప్రతిదీ టియాన్కు వివరించడం. అతను అందరి ముందు ఆమెకు ప్రపోజ్ చేస్తాడు. కానీ టియాన్ ఆ ప్రపోజ్ను తిరస్కరించి వెళ్ళిపోతుంది. అతను ఆమె వెంట వెళ్ళి తనంటే ప్రేమ లేదా అని అడుగుతాడు. ఆమె తనను ప్రేమిస్తున్నానని చెప్తుంది. అప్పుడు అతను, నన్ను ప్రేమిస్తే మరి పార్టీలో అందరి ముందు నన్ను ఎందుకు తిరస్కరించి అవమానించావు అని అడుగుతాడు. దానికి ఆమె, నీ మంచి కోసమే అలా చేశాను. మనం పెళ్లి చేసుకుంటే నేను ఆంధ్రాలిని, నువ్వు ధనవంతుడు కాబట్టి జీవితాంతం నువ్వు అవమానపడాల్సి వస్తుంది. నువ్వు ఏ అమ్మాయినైనా ఎంచుకోవచ్చు అని చెప్తుంది. అతను, నేను ధనవంతుడిని కాదు, నా సంపద అంతా నా కళ నుంచే వచ్చింది అని అంటాడు. అప్పుడు ఆమెకు అర్థమవుతుంది అతను తన పెయింటింగ్స్ అమ్మి ప్రసిద్ధి చెందాడని. అతను ఏలియన్స్ నుంచి వచ్చిన మ్యాజిక్ పెన్ కథను ఆమెకు వివరిస్తాడు. మ్యాజిక్ పెన్ గురించి విన్న టియాన్ తనకు ఒక జత కళ్ళు గీసి వాటిని నిజం చేయమని అడుగుతుంది. తద్వారా ఆమె చూడగలదు. జువాన్ కు ఆ ఆలోచన నచ్చుతుంది. అతను ఒక అందమైన అమ్మాయి కళ్ళలాగే కళ్ళు గీయడం మొదలు పెడతాడు. వాళ్ళు ఆ కళ్ళు బొమ్మలోంచి బయటకు వచ్చి టియాన్ శరీరంలోకి ప్రవేశిస్తాయని ఎదురు చూస్తుంటారు. కానీ దానికి బదులుగా ఆ కళ్ళు మంగ్ఫా భుజంపై ప్రత్యక్షమవుతాయి. అది చాలా భయంకరంగా ఉంటుంది. వాళ్ళు వెంటనే ఆ కళ్ళను చెరిపేస్తారు. అప్పుడవి విల్లాలాగే మాయమవుతాయి. తర్వాత వాళ్ళు, మనం ఒక పూర్తి ముఖం గీస్తే ఏమవుతుంది, ముఖం కూడా ప్రత్యక్షమవుతుందా, అది కూడా ఇంతే భయంకరంగా ఉండొచ్చు అని ఆలోచిస్తారు. అందుకే టియాన్ పూర్తిగా శరీరాన్ని గీసి ఆమె ముఖంపై కళ్ళు గీయాలని నిర్ణయించుకుంటారు. తద్వారా అవి సరైన చోట వస్తాయి. ఆ బొమ్మ పూర్తి చేయడానికి 5 గంటలు పడుతుంది. పూర్తయ్యాక టియాన్ ఆత్రంగా తన చూపు తిరిగి వస్తుందని ఎదురుచూస్తుంది. కానీ ఏమీ జరగదు. వాళ్ళు తనతో ఆడుకుంటున్నారని భావించి ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఆమె బయటకు అడుగు పెట్టగానే అకస్మాత్తుగా తలుపు దగ్గర మాయమై పెయింటింగ్ లో లోపల నుంచి కళ్ళు తెరిచి ప్రత్యక్షమవుతుంది. ప్లాన్ వర్కౌట్ అవుతుంది. టియాన్ ఇప్పుడు చూడగలదు. జువాన్ ఆమెను చైనా అంతా తిప్పుతాడు. మాంగ్ఫా తను ఒకప్పుడు చచ్చిపోయేంతగా ఇష్టపడ్డ టిక్ టాకర్ తో ప్రేమలో పడతాడు. వాళ్ళ జీవితాలు పూర్తిగా మారిపోతాయి. చివరికి జువాన్ కు తన పెయింటింగ్స్ ప్రదర్శించడానికి ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్ అవకాశం వస్తుంది. ఒకప్పుడు ఎవరూ పట్టించుకొని అతి తక్కువ ధరకు కూడా కొనని కళాఖండాలు ఇప్పుడు వేలంలో అమ్ముడవుతాయి. జనాలు పోటీపడి ధర పెంచుతారు. ఇదంతా అతను ధనవంతుడయ్యాడనే కారణంతోనే జరుగుతుంది. అందరూ అతని పెయింటింగ్ లో ఉన్న ప్రతిభ వల్లే ఇదంతా అనుకుంటారు. కానీ అసలు విషయం ఏంటంటే ఆ మ్యాజిక్ పెన్ శూన్యం నుంచి వస్తువులను సృష్టించదు. టియాన్ కళ్ళు కూడా శూన్యం నుంచి రాలేదు. ఆమెకు చూపు వచ్చింది. అదే క్షణంలో ఒక ప్రసిద్ధ నటి ఫిలిం సెట్లో అకస్మాత్తుగా తన చూపును కోల్పోయింది. ఈ సంఘటన వైరల్ అవుతుంది. నటి కళ్లకు ఏమైందని జనాలు ఆశ్చర్యపోతారు. వాళ్ళు గీసిన డబ్బు కూడా ఎక్కడి నుంచో రాలేదు. అంతే, మొత్తం డబ్బు ఒక బ్యాంక్ నుంచి మాయమవుతుంది. సెక్యూరిటీ కెమెరాలో డబ్బు మాయమవడం రికార్డ్ అవుతుంది. ఏం జరుగుతుందో అర్థం కాక పోలీసులకు పిచ్చెక్కిపోతుంది. లీ చాంగి కూడా అసూయతో రగిలిపోతూ జువాన్ అంత ధనవంతుడు ఎలా అయ్యాడో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. బ్యాంక్ దొంగతనం గురించి వినగానే అతనికి విషయం అర్థమవుతుంది. అతను పోలీసులను సంప్రదించి రాత్రికి రాత్రే ధనవంతుడైన ఒక వ్యక్తి తనకు తెలుసునని, ఖచ్చితంగా అతనే డబ్బు దొంగిలించి ఉంటాడని చెప్తాడు. పోలీసులు దర్యాప్తు చేయగా జువాన్ అపార్ట్మెంట్ కొనడానికి ఉపయోగించిన డబ్బు సీరియల్ నంబర్లు బ్యాంకు నుంచి దొంగిలించబడిన డబ్బు నంబర్లతో సరిపోలుతాయి. వాళ్ళు జువాన్ మాంగ్ఫాలను అరెస్ట్ చేయడానికి ఆర్ట్ ఆక్షన్ మధ్యలోకి వెళ్తారు. సరిగ్గా జనాలు అతని పెయింటింగ్స్ కొంటున్న సమయంలో జువాన్, మాంగ్ఫా తాము ఏమీ దొంగలించలేదని, తమ దగ్గర ఒక రకమైన మ్యాజిక్ పెన్ ఉందని, దానితో తాము కోరుకున్నది పొందగలమని వివరించడానికి ప్రయత్నిస్తారు. కానీ మ్యాజిక్ పెన్ గురించి చెప్పరు. వాళ్ళు పోలీసులతో ఏదైనా అడగండి, మేం దాన్ని ఇప్పుడే ఇక్కడ ప్రత్యక్షం చేస్తామని అంటారు. పోలీసులు ఒక ఫెరారీ కారు అడుగుతారు. జువాన్, అతని స్నేహితుడు మ్యాజిక్ పనిచేస్తున్నప్పుడు ఎవరూ తమ వైపు చూడొద్దని అభ్యర్థిస్తారు. అకస్మాత్తుగా పోలీస్ స్టేషన్ లోపల ఒక ఎర్ర ఫెరారీ కారు ప్రత్యక్షమవుతుంది. పోలీసులు షాక్ అవుతారు. దొంగతనానికి ఆధారాలు లేకపోవడంతో వాళ్లను విడుదల చేస్తారు. ఆ రాత్రి ఎవరో వాళ్ళ తలుపు తడతారు. వాళ్ళు భయపడి మళ్లీ పోలీసులే వచ్చారేమో అనుకుంటారు. కానీ వచ్చింది జువాన్ మాజీ ప్రియురాలు. అతన్ని చాలా కాలం క్రితం వదిలి వెళ్లిన డబ్బు పిచ్చి ఉన్న అమ్మాయి. ఆమె భర్త పెయింటర్ లీ చాంగి జువాన్ పై అసూయతో ఆమెను కొట్టాడు. ఆమె జువాన్ను ఎన్నుకోనందుకు, కేవలం డబ్బుకే ప్రాధాన్యత ఇచ్చినందుకు క్షమాపణ చెప్పడానికి వస్తుంది. తాను తన భర్తకు విడాకులు ఇచ్చి తన కుటుంబం దగ్గరికి తిరిగి వెళ్తున్నానని చెప్తుంది. కానీ జువాన్, నువ్వు నన్ను వదిలి వెళ్లి తప్పు చేయలేదు. వాళ్ల బంధాన్ని నిర్లక్ష్యం చేసి కేవలం తన పెయింటింగ్స్ గురించే పంటించుకునే పేదవాడితో నువ్వు ఏం చేయగలవు అని అంటాడు. ఆ సమయంలో ఆమె తండ్రి ఆసుపత్రిలో అనారోగ్యంతో ఉన్నాడని, ఆమెకు నిజంగా ఆర్థిక సహాయం అవసరమని, అది ఆమె ప్రస్తుత భర్త అందించాడని చెప్తాడు. ఆమెకు అపరాధ భావనతో ఉండొద్దని చెప్తాడు. తర్వాత అతను పాత జ్ఞాపకాల్లోకి వెళ్లి మ్యాజిక్ పెన్ పూర్తి కథను ఆమెకు చెప్తాడు. జువాన్ ఆమెకు పెన్ చూపించడానికి సేఫ్ తెరుస్తాడు. కానీ అప్పుడే పెద్ద ప్రమాదం జరుగుతుంది. ఆమె భర్త ఆమె బట్టల్లో ఒక రహస్య కెమెరాను అమర్చాడు. జువాన్ చెప్పిందంతా అతను చూసేశాడు, విన్నాడు. ఇప్పుడు మ్యాజిక్ పెన్ రహస్యం అతనికి తెలిసిపోయింది. ఇంతలో ఒక ఆటో ఎక్స్పో నుంచి
రహస్యంగా మాయమైన ఫెరారీ గురించి పోలీస్ ఆఫీసర్ ఒక నివేదిక చదువుతూ ఉంటాడు. అది జువాన్ అతని స్నేహితుడు పెన్తో సృష్టించిన ఫెరారీనే. దాంతో ఆ ఆఫీసర్ నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వాళ్లకు సహాయం చేస్తున్న ఆ మ్యాజిక్ పరికరాన్ని అప్పగించమని అడుగుతాడు. లేకపోతే వాళ్ళను దొంగలుగా పరిగణిస్తామని హెచ్చరిస్తాడు. అయితే ఇప్పటి వరకు మ్యాజిక్ కు వ్యతిరేకంగా చట్టం లేదు కాబట్టి వాళ్ళు సహకరించి పెన్ను అప్పగిస్తే ఎలాంటి ఆరోపణలు ఉండవని చెప్తాడు. జువాన్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా పెన్ను పోలీసులకు అప్పగించడానికి సిద్ధమవుతాడు. కానీ ఒక్కటే సమస్య. ఆ పెన్ అప్పటికే దొంగలించబడి ఉంటుంది. అది లీ చాంగి చేతుల్లోకి వెళ్ళింది. అతను తన సహాయకుల సహాయంతో దాన్ని ఉపయోగించడం మొదలుపెట్టాడు. చాంగి గీసిన మొదటి వస్తువు ఒక అద్భుతమైన ఆర్ట్ గ్యాలరీ. దానికి యజమాని కావాలని అతను ఎప్పుడూ కలలు కనేవాడు. తర్వాత అతను రాజరిక దుస్తులు, చైనా చారిత్రక ప్యాలెస్ల డిజైన్లతో ఒక పురాతన రాజభవనాన్ని గీశాడు. అంటే చైనా వారసత్వ చిత్రాన్ని దొంగిలించాడు. అతను తన భార్యను కట్టేసి చిత్రహింసలు పెట్టాడు. తర్వాత ఒక మ్యాగజైన్ కవర్ మీద ఉన్న అందమైన అమ్మాయి బొమ్మ గీసి ఆమెను నిజం చేస్తాడు. తద్వారా ఆమెను పెళ్లి చేసుకోవచ్చు. ఒక అందాల పోటీలో పాల్గొంటున్న ఆ అమ్మాయి అకస్మాత్తుగా మాయమై లీ చాంగి ప్రపంచంలోకి తీసుకురాబడుతుంది. అతను చేసిన ప్రతి పని వల్ల పోలీసులు అతన్ని సులభంగా పట్టుకోగలిగారు. ఆ ఆఫీసర్ చాంగికి వివరిస్తాడు. ఆ పెన్ శూన్యం నుంచి వస్తువులను సృష్టించదు. అది వాటిని వేరొకరి నుంచి బదిలీ చేస్తుంది. అంటే నువ్వు దొంగతనం చేస్తున్నావు. అయినప్పటికీ చాంగి తను ఏ తప్పు చేయలేదని, కేవలం బొమ్మలు మాత్రమే గీశానని వాదిస్తాడు. అప్పుడు అతని సహాయకుడు పోలీసులకు దూరంగా పారిపోవడానికి ఒక కొత్త గ్రహాన్ని గీయమని సలహా ఇస్తాడు. దాంతో అతను ఏలియన్ స్పేస్ షిప్ ని గీస్తాడు. అది వాళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంది. ఏలియన్స్ కోపంగా భయంకరంగా కిందకి దిగి మమ్మల్ని ఎవరు పిలిచారు, మా పరికరం ఎక్కడా అని అడుగుతారు. ఆ క్షణంలో చాంగి ఒక ట్యాంక్ గీసి తన సహాయకులతో కలిసి అందులోకి ఎక్కి ఏలియన్ను అంతం చేయడానికి వాళ్లపై ఫిరంగిని గురిపెట్టడం చూసి అందరూ షాక్ అవుతారు. కానీ ఏలియన్స్ అవలీలగా ట్యాంక్ ఫిరంగిని తిరిగి వాళ్ల వైపే తిప్పుతారు. వారి శారీరక బలం మానవుల కంటే చాలా ఎక్కువ అని స్పష్టమవుతుంది. వాళ్ళు చాంగి చేసిన తప్పుకు శిక్షగా చితకబాతారు. చివరికి అతను లొంగిపోయి వాళ్ల పరికరాన్ని తిరిగి ఇచ్చిస్తాడు. కానీ ఒక ఏలియన్ ఆ పరికరం సాధారణ పెన్లా మార్చబడి ఉండటం చూసి చాలా కోపంగా ఉంటుంది. దాన్ని చాంగి ముఖం ముందు పెట్టి సమాధానం చెప్పమని డిమాండ్ చేస్తాడు. జువాన్ ముందుకు వచ్చి తానే ఆ పరికరాన్ని పెన్లాగా మార్చానని ఒప్పుకుంటాడు. ఈ విషయంలో చాంగికి ఎలాంటి సంబంధం లేదని చెప్తాడు. జువాన్ నిజాయితీ, మనస్సాక్షికి ఏలియన్ ముగ్ధుడవుతాడు. ఈ గ్రహం కూడా మా గ్రహంలాగే ఇక్కడ చెడు మంచి రెండూ ఉన్నాయి. మేం మా పరికరాన్ని తీసుకుని శాంతియుతంగా వెళ్ళిపోతామని చెప్తాడు. కానీ వాళ్ళు వెళ్లే ముందు జువాన్ ఏలియన్ను ఒక చివరి సహాయం అడుగుతాడు. పెన్ ద్వారా సృష్టించబడిన ప్రతి వస్తువును అది వాస్తవానికి ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి తిరిగి పంపించమని కోరతాడు. ఏలియన్ అంగీకరిస్తాడు. అంతే, అంతా యథాస్థితికి వస్తుంది. ప్రతి వస్తువు, టియాన్ కళ్ళు, ప్లంబింగ్ పైపులు, చాంగి అతని సహాయకులు గీసుకున్న బట్టలతో సహా అన్ని వెనక్కు తీసుకోబడతాయి. ఆ ప్రాంతం పోలీస్ కార్లు, హెలికాప్టర్లతో నిండిపోవడాన్ని ఏలియన్స్ గమనిస్తారు. పరిస్థితి ప్రమాదకరంగా మారుతుంది. ఈ గందరగోళాలన్నిటికీ కారణం తామేనని గ్రహిస్తారు. వాళ్ళ స్పేస్ షిప్ కూడా దాని అసలు ప్రదేశానికి తిరిగి వెళ్లిపోవడంతో వాళ్లకు తిరిగి వెళ్ళడానికి ఏమీ ఉండదు. దాంతో ఏలియన్స్ మనుషులు పట్టుకోకముందే అక్కడి నుంచి మెరుపు వేగంతో మాయమవుతారు. ఆ తర్వాత మ్యాగజైన్ నుంచి గీసి బందీగా ఉంచుకున్న అందాల రాణిని కిడ్నాప్ చేసిన ఆరోపణపై పోలీసులు చాంగి అతని సహాయకులను అరెస్ట్ చేస్తారు. చాంగి భార్య కూడా ముందుకు వచ్చి జువాన్ కు క్షమాపణలు చెప్తుంది. తన పట్టలపై రహస్య కెమెరా ఉందని తనకు తెలియదని, ఈ వ్యవహారంలో తన ప్రమేయం ఏమీ లేదని చెప్తుంది. దీంతో మ్యాజిక్ పెన్ కథ ముగుస్తుంది. జీవితం మళ్ళీ పాతలాగే మారిపోతుంది. జువాన్ పెయింటింగ్స్లు కొనడానికి ఎవరూ ముందుకు రారు. టియాన్ తన బ్యూటీ సెలూన్ ను తిరిగి తెరుచుకుంది. ఆమె జువాన్ ను కూడా పెళ్లి చేసుకుంటుంది. ఇప్పుడు వాళ్లకు ఒక అందమైన బిడ్డ కూడా పుట్టాడు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.